అధికారంలోకి వచ్చారు. 2004లో నెగిటివ్ మూమెంట్ అంటే ఏదైతే వ్యతిరేకత బాగా పెరిగింది, ఆ కారణంగా ఓటమి పాలయ్యారు. ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పాజిటివ్ మూమెంట్ అయింది. అంటే 99లో చంద్రబాబు నాయుడు పాజిటివ్ అయితే 2004లో రాజశేఖర రెడ్డి పాజిటివ్. 2009లో కూడా రాజశేఖర రెడ్డి పాజిటివ్ ఓటుతోనే గెలిచారు. నేను ఇంత చేశాను ఇది అన్నటువంటి. 2014లో చంద్రబాబు నాయుడు పాజిటివ్ ఓటుతో గెలిచారు. యాంటీ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కదా, అక్కడ వైసీపీ ఉంది. కాబట్టి ఆ రోజున 2014లో వచ్చేటప్పటికి పాదయాత్ర చేసినటువంటి చంద్రబాబు పాజిటివ్ ఓటుతో గెలిచారు. అప్పుడు నెగిటివ్ ఓటుతో ట్రై చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. 2019లో జగన్ పాజిటివ్ ఓటుతో గెలిచారు. అంటే నేను ఇది చేస్తాను అన్నటువంటి కారణం. అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు 20% ఉంటే నవరత్నాల గురించిన ప్రచారమే 80% ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ మిస్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాజిటివ్ ఓట్ బేస్డ్ మీద ఉంటారు, నెగిటివ్ ఓట్ అన్నటువంటిది సృష్టించడం చాలా సులభం అని అనుకుంటున్నాం. నెగిటివ్ ఓటు బేసిస్ మీదన అధికారాల్లోకి రావడం కష్టం. నెగిటివ్తో ప్రభుత్వాలకు సంబంధించి సంఖ్య తగ్గించవచ్చు. అధికారంలోకి రావాలంటే నెగిటివ్ ఓటు కాదు, పాజిటివ్ ఓటు. చంద్రబాబు ఎంత గొప్పోడో చెప్పాలి. అది చెప్పడం చేత కావట్లేదు వీళ్ళకి. చంద్రబాబు నాయుడు కంపారిజన్లో జగన్ కంటే ఎంత గొప్పోడు అనేటువంటిది చెప్పడం కుదరక, బాబు గొప్పోడే అని మీరు నమ్మండి అన్నటువంటి పాయింట్ చుట్టూతా చెప్పడానికి సాధ్యం కాక, జగన్ చెడ్డోడు కాబట్టి బాబుని ఎన్నుకోండి అన్నటువంటి రూట్లోనే సాగుతున్నటువంటి వార్తలకు సంబంధించి రోజు అల్లుకొచ్చేటువంటి కథల్లో ఇవాళ కన్ను పడితే కైవసం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బరితెగిచ్చేస్తున్నారు, ఎస్ఐండ్ స్థలాలు లాక్కుంటున్నారు, ఇవన్నీ రాసుకొచ్చారు. ఇంతకీ అసలు విషయం, అమరావతిలోని ఎస్ఐండ్ భూములు ఎవరు లాక్కున్నారు? బహిరంగ రహస్యమే కదా. 5 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలకి మింగేసింది ఎవరు? లక్షల రూపాయలు కోట్ల రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు ఎవరు? అది ఏనాడు అది అనిపించలేదు, అది లాక్కున్నట్టు అనిపించలేదు. మిగతాది ఎక్కడో గ్రౌండ్ లెవెల్లో పల్లెలు ఖచ్చితంగా జరుగుతుంటాయి. అసైన్ భూములు వాళ్ళు అమ్మేస్తుంటారు, దాన్ని కొనుక్కుంటుంటారు, దానికి సంబంధించిన జరుగుతూ ఉంటాయి. కాదనేది ఎవడు చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఆ రోజున కూడా ఇది రాసి ఉంటే ఈనాడు రాసే వార్తకు ఒక విశ్వసనీయత ఉండేది. కాకపోతే నేటి నుంచి వాలంటీర్